ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఏఎల్ కుమార్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ తనిఖీలో గుర్తించింది. కుమార్ నివాసంతో పాటు మరో 8 చోట్ల ఏసీబీ దాడులు చేసింది. నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6 ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్లో 3 ప్లాట్లు, ఒక ఇల్లును గుర్తించారు. సోదాల్లో సుమారు 1,10,00,000 నగదును సీజ్ చేశారు. సుమారు 2.1 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. సుమారు 9.2 కిలోల వెండి వస్తువుతో పాటుగా కారు, బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ దాదాపు 5,88,00,000గా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఏఎల్ కుమార్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తనిఖీల్లో గుర్తించింది. కుమార్ నివాసంతో పాటు మరో 8 చోట్ల ఏసీబీ దాడులు చేసింది. నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6 ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్లో 3 ప్లాట్లు, ఒక ఇల్లును గుర్తించారు. సోదాల్లో సుమారు 1,10,00,000 నగదును సీజ్ చేశారు. సుమారు 2.1 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. సుమారు 9.2 కిలోల వెండి వస్తువులతో పాటుగా కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ దాదాపు 5,88,00,000గా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఏసీబీ రైట్స్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడంటూ జలమండలి అధికారి యొక్క ఇంట్లోనైతే సోదాలు నిర్వహించడం కావచ్చు, అతనికి సంబంధించిన పలు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క రైట్స్ అనేటివి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రైట్స్ లో భాగంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 100 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డట్లుగానైతే తెలుస్తోంది. కేజీ బంగారం, అంతేకాకుండా 2.5 కేజీల వెండి వస్తువులు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అయితే ఇటు సంగారెడ్డి, అదే విధంగా నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా పలు చోట్ల ఈ యొక్క ఏసీబీ రైడ్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అతనికి ఫ్లాట్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఆ ఫ్లాట్ల పూర్తి విలువ ఇటు ఇప్పటికే ఏదైతే నగదు కావచ్చు, అంతేకాకుండా అతని ఆస్తుల పూర్తి విలువ చూసుకున్నట్లయితే దాదాపుగా 100 కోట్ల విలువ చేస్తాయంటూ కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇతనికి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల యొక్క వివరాలు కూడా తీసుకుంటున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్న అధికారులు, అంతేకాకుండా ఇతనికి ఎవరెవరు ఏ టైంలో అమౌంట్ ఇచ్చి వర్క్ చేర్చుకున్నారో వాళ్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఇటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాల్లో కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంత ఆస్తులు కూడబెట్టారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ జరుగుతుంది. ఇటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన వివరాలు కూడా బయటికి తీస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.